రాష్ట్ర విభజనతో రాజకీయ సన్యాసం పుచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు ఏదీ కలిసి రావడం లేదు. ఎలాగూ పాలిటిక్స్లోనే లేదు కాబట్టి కనీసం బిజినెస్లోనైనా ఇరగదీద్దామనుకుంటే ఆయనకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తీవ్ర నష్టాలతో రాజగోపాల్ వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడానికి సిద్ధంగా ఉందట. లగడపాటి కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ లాంకో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ దివాలా బాటలో ఉంది. ఇన్సాల్వెన్సీ చట్టం ప్రకారం లాంకో ఖాతాలను సెటిల్ చేయాలని ఆయనకు పెద్ద ఎత్తున అప్పు ఇచ్చిన ఐడీబీఐ బ్యాంకును రిజర్వ్ బ్యాంకు ఆదేశించిందట. దీంతో స్టాక్ మార్కెట్లలో లాంకో షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. ఓవైపు పాలిటిక్స్ లో ఉంటూనే బిజినెస్ చేస్తూ వచ్చిన లగడపాటి తనకున్న పెద్ద పెద్ద పరిచయాలతో కాంట్రాక్టులైతే సంపాదించగలిగాడు, కానీ వాటిని నిలబెట్టుకోవడంలో సక్సెస్ కాలేదు. ముఖ్యంగా పవర్ ప్రాజెక్టుల కోసం ఆయన సంస్థ లాంకో దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఇతర మార్గాల ద్వారా దాదాపుగా 43,500 కోట్లు అప్పు తీసుకుంది. అయినా సంస్థ నష్టాల ఊబిలో నుంచి బయటపడలేదు. గత ఏడాది 2,000 కోట్ల నష్టాన్ని ప్రకటించినప్పుడు లాంకో కథ ముగిసిందని అంతా భావించారు. ఈ క్రమంలోనే చేసిన అప్పులు తీర్చుకునేందుకు అనేక పవర్ ప్లాంట్లను యాజమాన్యం అమ్ముకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా ఉడుపి ప్రాజెక్టును అదానీ గ్రూప్కు, బుదల్ హైడ్రో పవర్ ప్లాంట్ను హైదరాబాద్కు చెందిన గ్రీన్కో ఎనర్జీస్కు కట్టబెట్టక తప్పలేదు. అంతేకాదు, జీతాలు చెల్లించలేక చాలా మంది ఉద్యోగులను తొలగించింది. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో చివరకు దివాలాకు దరఖాస్తు చేసుకుంది. దేశంలోనే తొలిసారి ఇండిపెండెంట్ గ్యాస్ పవర్ ప్లాంట్ను విజయవాడ దగ్గర కొండపల్లిలో నెలకొల్పిన లాంకో ఇన్ఫ్రాటెక్ అంతే వేగంగా పతనమైంది. లగడపాటి కుటుంబీకులే లాంకోలో ప్రధాన భూమిక పోషించారు. భారీగా పెరిగిన ఇంధన ధరలు, నిర్వహణ లోపాల వల్లే దివాలా తీశారని లగడపాటి సన్నిహితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.